ఇంకా మా ఇంటి గేట్ ముందు ఆపలేకపోయావా? ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నా. నీకు లవర్లా కాదు, మీ ఇంటికి అల్లుళ్ళ రావాలనుకుంటున్నా. అందుకే ఇక్కడ ఆపింది. క్రీజీ ఆలోచించావు గాని కార్ స్టార్ట్ చేస్తే మనం బయలుదేరదాం. బయలుదేరదాం గానీ ఇంతకీ మీ అన్నేమంటున్నాడు? అసలు మన టాపిక్ వచ్చిందా? మొన్న రెస్టారెంట్ వెళ్ళొచ్చినప్పటి నుంచి అసలు మన టాపిక్కి రావట్లేదు. ఇంకా వాడి కొంచెం వర్క్ ఎక్కువ ఉందనుకుంటా. ఇప్పుడు చూడు ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటున్నాడు. నేను కూడా వెళ్ళేం డిస్టర్బ్ చేయట్లేదు ఇంకా. ఆ రోజు బానే మాట్లాడాడు కదా, కుంపదీసి నేను నచ్చలేదంటావా? ఏంటో అబ్బా, మా డాడీ ఏమో సంబంధాలు అంటున్నాడు, మా అన్నగాడేమో అసలు ఏం పట్టించుకోవట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏం అర్థం కాలేదు, అదే అర్థమైంది. ఛీ, ఏంటి ఫీల్ అయ్యావా? నీకెందుకంత తొందర కోపం వస్తుంది? ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్స్ వేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. సరే, నన్ను వెళ్ళిపోని మీ డాడీతో మాట్లాడమంటావా? ముందు నేను మా డాడీతో చెప్పాలి, అప్పుడు నేను నిన్ను రమ్మంటే నువ్వు వచ్చి మాట్లాడు. ఇప్పటికి ఇలా చాలాసార్లు చెప్పావు. నువ్వు అసలు మీ డాడీకి ఎప్పుడు చెప్తావో, నేను ఎప్పుడొచ్చి మాట్లాడాలో. అంటే మా డాడీ ఫ్రెండ్లీనే, కానీ ఎంతైనా నాన్న నాన్నేగా. ఇలాంటి విషయాలు కొంచెం టైం తీసుకొని చెప్పాలి. అబ్బో, ఒకవేళ ఇన్ కేస్ మీ డాడీకి నేను నచ్చకపోతే? ఏముంది, మా నాన్న చూసిన సంబంధమే చేసుకుంటా. ఏంటి ఫీల్ అయ్యావా? అది కాదు, నువ్వన్నది జోక్ అని తెలుసు కానీ అదే నిజమైతే బాగుండు. కొల్లు గుడలు అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకు, చంపేస్తా. అవును, నీకు లేట్ అవుతుందన్నావు, మరి బయలుదేరదామా చిట్టినాయుడు? హాయ్ దివ్య, సిరీస్ చూద్దామన్నావు కదా, బోర్ కొడుతుంది, చూద్దామా? పోయే, వెళ్ళి మీ చిన్నుతో చూసుకో. చిన్ను ఫుల్ వర్క్లో ఉన్నాడు. ఇప్పుడు సీరియస్ అంటే సీరియస్ అవుతాడు. అయినా నీకేం పనుంది? ఎవరితో అయినా ఫోన్ మాట్లాడేది ఉందా? ఇండైరెక్ట్ గా బాగానే కెలుగుదామని చూసావు గానీ నేనేం సోది మాట్లాడను నీలాగా. పో, మీరెవ్వరు అవసరం లేదు, నేను ఒక్కదాన్నే చూసుకుంటా. పప్పా. అంకుల్. హాయ్ దివ్య, బాగున్నావమ్మా? పప్పా, నీకు దివ్య అంటేనే ఇష్టం కదా, నేను అస్సలు ఇష్టం లేదు. అవును, తను నా కూతురు లాంటిదేగా. పో పప్పా, నాతో అస్సలు మాట్లాడకు. అలిగిన జాలే గాని ఈరోజు వెరైటీ వంట ఏం ప్లాన్ చేసావు? అమ్మో, అవి గుర్తు చేయకండి అంకుల్. ఆ వంటకాలు తినడానికే కాదు, వినడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అంతా వాళ్ళ అమ్మ ట్రైనింగ్. ఏం కాదు, మా అమ్మ చాలా బాగా వంట చేస్తుంది. ఇప్పుడిప్పుడు ఏదో నేర్చుకుంటున్నాను. రాలుడు. హాయ్ అంకిల్. హాయ్ అల్లుడు, వర్క్ అయిందే? లేదంకిల్, చాలా ఉంది, బ్రేక్ తీసుకున్నాను. ఒరే అన్నయ్య, మీ వెండి అలిగింది. నువ్వే ఏదో అనుంటావు, అది ఎప్పుడు అలాగే అంటది కదా, నువ్వు పట్టించుకోక. పప్పా కూడా అంటున్నారు. అలిగిన జాలే గాని డాడీ ఇంకా రాలేదేంటి? ఏమో అంకుల్, ఈ టైంలో ఎప్పుడు రాడు. ఎందుకు, మీకేం చెప్పలేదా? అర్జెంట్గా ఏదో విషయం చెప్పాలి, రారా అన్నాడు, అంతే, ఇంకేం చెప్పలేదు. ఇంకేమై ఉంటది, దివ్య పెళ్లి విషయం అయి ఉంటది. ఇప్పుడు అవసరమా వెండి ఆ టాపిక్? కరెక్ట్ చెప్పేవే, అదే అయి ఉంటది అంకిల్. ఓహో, అదే సంగతి, అందుకే ఫోన్లో ఏం చెప్పలేదు. వేరే ఏదో అయి ఉంటుందిలే అంకుల్, అది కాదు. మొన్న ఏదో 2 మ్యాచెస్ వచ్చాయన్నారు, దాంట్లో ఏదో ఓకే చెప్తారేమో. అవునా? 2 మ్యాచెస్ వచ్చాయని చెప్పి కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదాడు. రాని, వాడి సంగతి చెప్తాను. అబ్బా ప్లీజ్ అంకుల్, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరే డాడీకి చెప్పండి కదా. కోవిడ్ వల్ల దాని పెళ్లి ఎలాగో ఎంజాయ్ చేయలేకపోయాము. నీ పెళ్లి ధూమ్ ధామ్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. తీరా చూస్తే నువ్వు పెళ్ళొద్దుంటున్నావేంటి? అలా అనండి అంకుల్, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. టైం చూసి ఆడుకుంటున్నావు కదరా, చెప్తాను నీ పని. ఏంటి అంకుల్, ఇందాకే కదా మీ కూతురులాంటిదాన్ని అన్నారు, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారు? టెన్షన్ పడకు, నా బుజ్జివి కదా, నేనున్నా కదా. అంకుల్, ఇప్పుడేదో అన్నారు. నేనున్నాను కదా నీకు అన్నాను. పప్పా, దానికి ముందు ఇంతకుముందు ఏమన్నాను? మా బుజ్జివి కదా అన్నా. వావ్, కరెక్ట్ టైంలో భలే అన్నారు. బుజ్జి అంటే ఎంత క్యూట్ గా ఉందో. ఒరే ఓవర్ చెక్ చెప్తున్నా.
చేస్తాం. ఏం చేస్తావు బుజ్జి? చూడండి అంకుల్ ఏం చేస్తున్నారో. మీరు అలా స్టార్ట్ చేస్తే ఇప్పట్లో అవ్వదులే కానీ నానొస్తే నేను వచ్చేయాలని చెప్పు, సరేనా? బాయ్. బాయ్ అంకుల్. చూసావండి మా చెల్లి కోపంలో ఎంత బుజ్జి బుజ్జుకుందో. ఏంటి రోయ్ లెక్కలు బాగేస్తున్నావు ఏంటి కదా? ఎప్పుడు ఉండేదేగా. ఫోన్ చేసి అర్జెంటుగా రారా అన్నావు, తీరా వస్తే ఇంట్లో లేవు. బయట కొంచెం పని బట్టి లేట్ అయింది లేరా. అయినా నువ్వు ఎందుకు పిలిపించావో నాకు అర్థమైంది లేరా. అసలు నువ్వు ఫ్రెండ్ ఏంట్రా? కనీసం నాకు ఒక్క మాట ఫోన్ చేసి చెప్పాలనిపించలేదా? అదే నీకు ఎలా చెప్పాలా అని ఆలోచించి ఇంటికి పిలిచా. సర్లే, ఇంతగా అబ్బాయి ఎవరు? మీ రిలేటివేనా లేక బయట సంబంధమా? అబ్బాయి ఏంటి? అలా అంటావేంట్రా? దివ్యాకి మ్యాచెస్ చూస్తామని చెప్పారు. దానికోసం పిలవలేదురా. మన రంగనాథ్ ఉన్నాడా, ఆ, బిజినెస్లో హెల్ప్గా ఉంటాడని పార్ట్నర్షిప్ ఇచ్చి పెట్టుకున్నాను. హ్మ్. వాడి బిహేవియర్ ఏమో రోజు రోజుకు మారిపోతుంది. ఎందుకు ఏమంటున్నాడు? బిజినెస్ డల్ అయింది, ఎందుకో మోసం చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. అలాంటి వాడితో పార్ట్నర్షిప్ ఎందుకురా? వాడి వాట వాడికి ఇచ్చేసి సోలో బిజినెస్ చేసుకోవచ్చు కదా. అదే అనుకుంటున్నా. రేపు కూర్చొని మొత్తం లెక్కలని ఫైనలైజ్ చేసి డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు నువ్వు. వాడేమైనా తేడా చేస్తే నేను చూసుకుంటాను, సరేనా? అన్నట్టు బిజినెస్ టెన్షన్లో పడి మర్చిపోయాను. దివ్యాకు సంబంధం వచ్చిందిరా. ఇంతకీ తెలిసిన వాళ్ళేనా? అంత కనుక్కున్నావా? ఇంతకేమంటున్నారా? కొంచెం తెలిసిన వాళ్లే. అబ్బాయి యుఎస్లో ఉంటాడంట, అదే ఆలోచిస్తున్నా. అబ్బాయి మంచోడై ఉండి మన అమ్మాయిని బాగా చూసుకుంటే వాళ్ళు ఎక్కడుంటే ఏముందిరా, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. అవును, ఇంతకీ విషయం దివ్యాకి తెలుసా? తనకు చెప్పలేదురా. నాన్నంటే తనకు చాలా ఇష్టం. నా మాట ఎప్పుడూ కాదనదనే నమ్మకం నాకు. ఎరా, ఒకవేళ నమ్మకం పోతే? నా గుండె ఆగిపోతుందిరా. నేనేదో సరదాగా అన్నానురా, ఇంత మాత్రానికి అంత పెద్ద మాటలు అవసరమా? సర్లే, తినలే అంటే కదా, ఇద్దరం కలిసి తిందాం పద. సరే పద. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటోరా పిచ్చెక్కేస్తుంది. అందరివి అన్నీ అయిపోతున్నాయి. నీ ఫస్ట్ నైట్ ఎప్పుడు అవుతుందో ఏమో మా బాబు. అరే నీకు బోర్ కొట్టదా? నా ఫస్ట్ నైట్ గురించి నీ ఎగ్జైట్మెంట్ ఏంట్రా? వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఫోన్ పెట్టరా. నువ్వు ఫోన్ పెట్టు. ఒరే అన్నయ్య, నీ వర్క్ అయిపోయిందా? నాకు ఇంకా చాలా వర్క్ ఉంది. ఆయన సరే కొంచెం పక్కన పెట్టి. ఆ మాత్రం దానికి నా పర్మిషన్ ఎందుకు అడిగావే? సరే చెప్పు. అసలు నీకు ప్రణవ్ నచ్చాడా లేదా? ఏం చెప్పవేంటి? నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. సరే ఇప్పుడు అడుగుతున్నా కదా, చెప్పు. చెప్పేదే ఉందే, ప్రణవ్ నాకు ముందు నుంచే తెలుసు. తెలుసంటే? వాడు నా జూనియర్ కదే, తెలుసు. నువ్వు మీ మ్యాటర్ చెప్పినప్పటి నుంచి వాడి గురించి ఇంకా క్లియర్గా కనుక్కున్నాను. పర్లేదు, మంచోడే. మంచోడే అంటే ఓకేనా? నాకు ఓకే కాబట్టి నేను ఆ రోజు కలవడానికి వచ్చాను. కానీ మన ఇంట్లోనే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఎందుకు ఒప్పుకోర్రా? నేను మాట్లాడితే ఖచ్చితంగా ఫస్ట్ ఆలోచిస్తారు, తర్వాత ఒప్పుకుంటారు. కానీ ఈసారి మన ఇద్దరం కలిసి డాడీతో మాట్లాడదాం రా ప్లీజ్. నా లవ్ గురించే డాడీకి చెప్పడానికి, అలాంటిది నీ లవ్ గురించి నేను చెప్పాలా? బా టెన్షన్ పెట్టకురా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఉసై, డాడీ ఇప్పటికే బిజినెస్ టెన్షన్స్లో ఉన్నారు. అంత నార్మల్గా చెప్దాంలే. అమ్మయ్యా, ఈ మాట అన్నా చాలరా. అర్జెంట్గా విషయం ప్రణవ్కి చెప్పాలి. ఈ ప్లేస్ ఎంత పీస్ఫుల్గా హాయిగా ఉంది కదా. నిజంగా ఇంతవరకు ఇలాంటి ప్లేస్ మా ఇంటి దగ్గర ఉందని నాకే తెలీదు. నీకెలా తెలుసు? ఇంతకుముందు ఎవరితో వచ్చావు ఇక్కడికి? ఏ దీనికి కూడా డౌటా? నేను మొన్న మా ఫ్రెండ్స్తో వచ్చాను. అదంతా కాదు, ముందు మీ అన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, హ్యాపీ కదా. మన్ను అప్పేసుకుంటాడని నాకు ముందే తెలుసురా. అస్సలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. మా డాడీకి విషయం చెప్తే ఏమంటాడో, ఆయన రియాక్షన్ ఏంటో. పోనీ నన్ను వచ్చి మాట్లాడమంటావా? ఏంటి జోకా? నేను సీరియస్ చెప్తున్నా. నేనైతే మా డాడీకి ఎప్పుడో చెప్పేశాను. మనం ఇలానే లేట్ చేసామనుకో, ఎప్పుడో మా డాడీ వచ్చి మాట్లాడలాగున్నాడు. మీ డాడీ అంటే నీతో ఫుల్ ఫ్రీగా ఉంటారమ్మా. అంటే మా డాడీ కూడా నాతో ఫ్రెండ్లీగానే ఉంటాడనుకో. అయినా కానీ ఒక అమ్మాయి లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్తే అమ్మాయి మీద క్యాల్కులేషన్స్ మారిపోతాయిగా. ఏం మారిపోతాయి? నువ్వు ఫస్ట్ వెళ్ళి మీ డాడీకి చెప్పు. ఎవడో ఒకడు పెళ్లి చూపులు వచ్చేదాకా వెయిట్ చేయకు. అంతవరకేం తెచ్చుకోనులే. మనం ఇలానే సైలెంట్గా ఉంటే అదే జరుగుతుంది. పోన్లే, ఏం చేస్తాం? పెళ్లి కూడా అందంగా ఉంటే
ఆన్నే ఒప్పుకుంటా. ఓ నేను అందంగా లేనంటావు అయితే. ఏయ్ నేను అలా అనలేదు. నాకు కోపం తెప్పించడానికి ట్రై చేసింది చాలు. ఇప్పుడేంటి నేను ఈ కోపం తెప్పించాను అనుకుంటున్నావా? అది నీ వల్ల గాని పని. చూడు ఏదో ఒక రోజు నీకు ఫుల్ కోపం తెప్పిస్తా. నీ మీద లవ్ ఎక్కువైన రోజు కోపం అదే వస్తుందిలే. అంటే ఇప్పుడు నీకు నా మీద లవ్ తక్కువ ఉందా? చూసావా, నీకు వెంటనే కోపం వచ్చింది. నా కోపం తెప్పిస్తుందంట. ఎల్లెల్లో. ఆ డీటెయిల్స్ సెండ్ చేయమని చెప్పాను, వాళ్ళకి తీసుకురాలేదా? ఆ ఫైల్ తీసుకుని ఆఫీస్కి రమ్మని చెప్పు, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను. లేట్ చేయకండి. సరే మళ్ళీ ఫోన్ చేస్తాను నాకు. హాయ్ అంకుల్, బాగున్నారా? హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? యాంకిల్ మా అమ్మాయి కూడా తీసుకొస్తే బాగుండేది. అంటే మమ్మీ ఇంకా తను బయటకు వెళ్ళారు, అందుకే తీసుకొని రాలేకపోయాం. ఏంటి అల్లుడు, ఏంటి సంగతులు? ఏముంటాయి అంకిల్, మీరే ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నారంట. నేనా? ఎవరు చెప్పారు? అంత అర్జెంట్ అయితే నేనే ఫోన్ చేసి పిలిచేవాడిని కదా. నిజం చెప్పే. అంటే నా లవ్ మ్యాటర్ అంకుల్కి చెప్తావేమో అని తీసుకొచ్చానురా. ఉసే నీకేమైనా పిచ్చా? డాడీ టెన్షన్లో ఉన్నారు, ఎవరికి చెప్పకూడదు అనుకున్నాం కదా. అంటే డాడీ అంటే టెన్షన్లో ఉన్నాడురా. అంకుల్ చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఏ టెన్షన్ లేకుండా. అందుకే చెప్దామని తీసుకొచ్చా. నేను అస్సలు చెప్పను, నువ్వు చెప్పుకుంటే చెప్పుకో. నేను చెప్పను, నువ్వే చెప్పు, నేను వింటాను. ఏంటి ఇద్దరేదో మెల్లిగా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు అంకుల్, అన్నేదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అంటే చెప్పమంటున్నా. ఏంటి అల్లుడు, ఏంటో చెప్పు. ఏం లేదు అంకుల్, ఏం లేదు. ఏం లేదంటే ఏదో ఉందని అర్థమవుతుంది. ఏంటో చెప్పు. అంటే అది డాడీతో మీరు ఏదో మాట్లాడారు కదా దీని పెళ్లి గురించి, ఏమన్నారు? ఏదో యుఎస్ సంబంధం ఒకటి ఉంది, వాళ్ళు అడుగుతున్నారని చెప్పాడు. ఓ అబ్బాయి ఫోటో లాంటివి ఏమైనా పంపారా? ఒరే నువ్వు నాకు ఆ పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడానికి వచ్చావా, నా లవ్ మ్యాటర్ చెప్పడానికి వచ్చావా? నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను, కావాలి నువ్వు చెప్పుకో. లేదు నువ్వే చెప్పాలి. ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు? నేనేం చెప్పను అంకుల్, చెల్లి ఏదో చెప్తుందంట. లేదు లేదు అన్నయ్య చెప్తాడంట. ఇద్దరిట్లో ఎవరో ఒకరు చెప్పండి. నేను చెప్తాను పప్పా. బేబీ దా కమ్. ఇదేంటి ఇది? ఇందిరా సినిమాలో బొడ్డోళ్ళలాగా నేనున్నా నాయనమ్మ అన్నట్టు నేనున్నా పప్పా అని వచ్చిందేంటి? పోన్లే, కల్పన ఏం చెప్తాదేమో చూద్దాం. అప్పటి నుంచి అదే అడుగుతున్నా, ఏంటో చెప్పండి. అంటే పప్పా అది చెప్పేమంటావా దివ్య? లేట్ ఎందుకు, చెప్పేసే. అంటే పప్పా అది మార్నింగ్ ఉప్మా చేశాను. ఏమైంటుంది? టేస్ట్ బాగాలేదు అంతేగా. టేస్ట్ బానే ఉంది, కానీ ఉప్మా రవ్వ బదులు గోధుమ రవ్వ వాడాను. పప్ప మా అత్తయ్య కడుపు నొప్పి అని ఏడుస్తుంది అక్కడ. దాని గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చి ఉంటారు. నువ్వు చేస్తే ఎలా ఉంటుందో తెలిసి కూడా తిన్నారంటే గ్రేట్. ఇంకోసారి ఏమైనా చేసింది అనుకోండి, ఫస్ట్ దానికే పెట్టండి. ఇక్కడ వంటల ప్రోగ్రామ్ అయ్యేటట్టుందిరా, నువ్వు ఇంకా చెప్తావా? అంకుల్ మీతో సీరియస్ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చాం. చెల్లికి అరేంజ్ మ్యారేజ్ ఇష్టం లేదు. పెళ్లి ఇష్టం లేని చెప్పాలి కానీ అరేంజ్ మ్యారేజ్ ఇష్టం లేని చెప్పడం ఏంటి? కొంపతీసి ఎవరైనా లవ్ చేస్తున్నావా? కొంపతీసి కాదు అంకుల్, నిజమే. చెల్లి ఒకళ్ళు లవ్ చేస్తుంది. అవును పప్పా, తన కాలేజ్ సీనియరే. చిన్నుకు కూడా తెలుసు. తమ్ముడు చాలా మంచోడు కూడా. అదే డాడీతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఫస్ట్ మీకే చెప్తే మీ డాడీతో ఏమైనా మాట్లాడతారేమో అని. ఇంత షాక్ ఇచ్చావేంటి దివ్య? మనం నవ్వుకుంటే మీ డాడీతో. దివ్యాకు సంబంధం వచ్చిందిరా. అబ్బాయి యుఎస్లో ఉంటాడంట, అదే ఆలోచిస్తున్నా. ఇంతకీ విషయం దివ్యకి తెలుసా? తనకు చెప్పలేదురా. నాన్నంటే తనకు చాలా ఇష్టం. నా మాట ఎప్పుడూ కాదనదనే నమ్మకం నాకు. ఎరా, ఒకవేళ నమ్మకం పోతే? నా గుండె ఆగిపోతుందిరా. నేనేదో సరదాగా అన్నానురా, ఇంత మాత్రానికి అంత పెద్ద మాటలు అవసరమా? అంత నమ్మకం నువ్వంటే. తెలుసు అంకుల్, అందుకే చెప్పడానికి భయంగా ఉంది. ప్రణవ్ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే మీకు డాడీకి పక్కా నచ్చుతాడు. అవును అంకుల్, తన నా జూనియరే. వీళ్ళిద్దరూ కరెక్ట్ అనిపించారు, అందుకే ధైర్యం చేసి మీకు చెప్తున్నాను. వాడికి నచ్చుతారని ముందే అనుకోకండి. పైగా వాడు బిజినెస్ టెన్షన్స్లో ఉన్నాడు. ఈ టైంలో మీరు చెప్పినా వేస్టే. అంటే డాడీకి తర్వాత చెప్పచ్చు అంకుల్,
మీరు ఒకసారి వాళ్ళని కలిసి మాట్లాడొచ్చుగా. చూడు దివ్య, నాకు నీ లవ్ కంటే నా ఫ్రెండ్షిప్ ఏ ముఖ్యం. నా కూతురు లాంటిదని కాబట్టి చెప్తున్నా. ఒక అమ్మాయి ఒక తెలియని అబ్బాయిని ప్రేమిస్తుందంటే మా భయాలు మాకుంటాయి. ఆ భయాలు పోవడం మీరు చెప్పినంత ఈజీ కాదు. అంటే అంకుల్, ప్లీజ్ దివ్య, ఈ చిన్న విషయం కాదు ఇలా వెళ్ళి అలా మాట్లాడడానికి. నీ లవ్ని మీ ఫాదర్ యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ వాడు ఒప్పుకుంటేనే నేను ఒప్పుకునేది, లేకపోతే లేదు. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలి వాడికి? హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పా కదా, వస్తున్నా పెట్టే. మా నాన్నగారు కూడా ఆర్మీయేనండి. కొన్ని కారణాల వల్ల నాకు వెళ్ళడానికి కుదరలేదు. అందుకే నా కొడుకులను ఇద్దరిని దేశానికి ఇస్తున్నా. అయినా ఇప్పుడున్న జనానికి ఆగస్టు 15 అంటే పిన్నుతో జెండాను జోబికి పెట్టుకునే రోజు అయిపోయింది. అంతేగాని దీని వెనకాల ఎంతో మంది త్యాగం ఉందన్న విషయమే మర్చిపోయారు. పరాయి స్త్రీని గౌరవించాలి, పొందిన సాయం మర్చిపోకూడదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో.